And thank you so much for listening to me. And it's my honor and privilege to speak to you from the Word of God. మీరందరూ చాలా చక్కగా వింటూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు నమ్మని మహిమపరుస్తున్నారు. నా మట్టుకైతే దేవుని వాక్యము పరిచర్య చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. Please turn your Bible with me to Isaiah chapter 9 verse 6 and 7. We will read once again. మనము ఒకసారి లేఖన భాగం తిరిగి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం చదువుకుందాం. Somebody would like to read. ఎవరైనా మా కోసం చదవడానికి సిద్ధంగా ఉన్నారు? మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మిత లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దానిలో సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి ఫలము రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. Let's look at the Lord in prayer. దేవుడిగా చూస్తూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. Father in heaven, we just come to the throne of grace, Lord, this morning. పరలోకమందున తండ్రి, ఈ పొద్దున కాలపేళ నీ పరిశుద్ధ పాదముల సింహాసనం దగ్గరికి మేము వస్తూ ఉన్నామయ్యా. Thank you so much for my brothers and sisters who gathered here this morning, O Father. అయ్యా, ఈ సంఘములో ఏర్పరచబడి కూడుకున్న సహోదరి సహోదరులను బట్టి ఎంతగానో మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. Thank you so much for all the families gathering here, Lord, for your name's sake, O Father. నీ నామం పేరట కూడుకున్న కుటుంబాలన్నిటి బట్టి మీ నామానికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నామయ్యా. Lord, I bless all the families in your name, O Father, and I give glory, honor, and to you for them, O God. మీ నామములో కూడి ఉన్న కుటుంబాలన్నిటిని మేము దీవిస్తున్నామయ్యా. కేవలము నీ నామమునకే మహిమ ఘనత అర్పించుకుంటూ ఉన్నామయ్యా. Lord, you bless us together and speak to us in a very special way this morning. ప్రత్యేకమైన విధానంగా ఈ పొద్దున కాలపేళ మీ వాక్య పరిచర్య మాతో చేయమని మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We give you glory, honor, and praise unto your name, and thanks unto your name. కేవలం మీ నామానికి ఒకటే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ ఉన్నామయ్యా. Because we pray in the name of your Son Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో అడివేడుకొని పొందుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. Thank you so much for this wonderful time that we gather here to celebrate the birth of Jesus Christ. ఈ సమయం బట్టి ఎందుకన్నా దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నాం. మనం ఇక్కడ కూడుకున్న కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం పండుగ చేసుకుంటూ ఉన్నాం. And we are here gathering to celebrate the birth of Jesus Christ, and we definitely need to know why we are celebrating Christmas. మనం ఇక్కడ కూడుకుని ఉన్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించిన సందర్భం. మరి మనం అలా సందర్భంగా పండుగ చేసుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎందుకు దాన్ని పండుగ చేసుకుంటూ ఉన్నాం. And it is so important for us when we are looking to this passage. I think this is one of the most familiar passages for us. మనం ఎందుకు పండుగ చేసుకుంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ యొక్క వచనం మనం చదివినప్పుడు ఈ వచనం చాలా బైబిల్లో ప్రాముఖ్యమైన వచనంగా మనకు కనబడుతూ ఉంటుంది, తెలిసిన వచనంగా మనకు కనబడుతూ ఉంటుంది. As pastors and as ministers of God, I do definitely believe that you preach from this passage many times. దైవ సేవకులుగా నేను నమ్ముతున్నాను కదా, మనం అందరం కలిసి మన పరిచర్యలో అనేక సార్లు ఈ యొక్క వచనం తీసుకొని మనం ప్రసంగాలు చేసి ఉంటూ ఉన్నాం. Maybe 100+ times you've been reading and preaching and reading and preaching, but this morning I just would like to highlight one single thing for you this morning. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం అనేక సార్లు 100 కంటే ఎక్కువ సార్లు మనం చదువుతూ ధ్యానం చేస్తూ ప్రసంగం చేస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ ఈ రోజున ఒక విషయాన్ని మీకు సూటిగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేను. And why Jesus Christ came to this world? యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చారనే అంశాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. What is the purpose of Jesus coming to this world? యేసు క్రీస్తు లోకానికి రావడం గల ఉద్దేశం ఏమిటి అని. Why we need to celebrate Christmas? మనం ఎందుకు క్రిస్మస్ ని మనం పండగ చేసుకోవాలి? Why we need to celebrate his birth? మనం ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం తస్కరించుకొని పండగ చేసుకోవాలి? And we need to understand. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, and the most important thing for me is that we need to know why we are celebrating his birth. నాకు ప్రాముఖ్యమైన సంగతి ఏంగా భావిస్తున్నానంటే అసలు ఎందుకు మనం యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము పండుగ చేసుకుంటూ ఉన్నామని. And first of all we need to understand that Jesus Christ came to this world not an accidental. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఆకస్మికంగా ఈ లోకానికి రాలేదండి. And he did not come to this world
unknown. ఏదో ఆయన అనుకోకుండా తెలియకుండా లోకానికి ఆయన రాలేదండి. And God designed that He wants to send His Son Jesus Christ to this world. యేసు ప్రభువారి కోసం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు కదా, తన కుమారుని లోకానికి పంపించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. It is not just accidental happened that Jesus Christ came to this world. ఏదో యేసు ప్రభువారు లోకానికి రావడం అనేది అనుకోకుండా జరిగిపోయిన వృత్తాంతం కానే కాదండి. And it is well planned and prepared, and He sent forth His prophets and He is talking to His people about the coming of Jesus Christ. అది చాలా చక్కగా ప్రణాళిక చేయబడి ఉద్దేశపూర్వకంగా తన ప్రవక్తలతో మాట్లాడి తన సేవకులను ఏర్పరచుకొని అనేకమైన పరిస్థితులు దాటుకొని యేసు ప్రభు లోకం రావడం జరిగింది. I always used to say when God created Adam and Eve, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు ఆదాము హవ్వను తయారు చేసినప్పుడు and when they disobeyed God, వారు ఎప్పుడైతే దేవుడికి అవిధేయత చూపించున్నారో God did not kill them. దేవుడు వారిని చంపేలేదండి. God did not destroy them. దేవుడు వారిని నాశనం చేయలేదండి. God did not reject them. దేవుడు వారిని ఏదో బయటికి తోసేసి ఏదో పరిస్థితులు వారిని కల్పించలేదండి. And God did not say you are disobeying, therefore I will kill you and I will create a new Adam and new Eve. He did not say that. దేవుడు వారిని చూసి మీరు నాకు అవిధేయులుగా ఉన్నారు కనుక మిమ్మల్ని చంపేస్తాను, మరొక ఆదాముని ఎవరు తయారు చేసుకుంటారని దేవుడు వారికి చెప్పలేదండి. Why? Because God wants to start something in their life and He wants to continue what He already has begun in their life. ఎందుకంటే దేవుడు వారి జీవితం ఏదైతే ప్రారంభించాలని ఆశపడి ప్రారంభించాడో దేవుడు దాన్ని కొనసాగించడానికి ఇష్టపడతాడు కానీ అక్కడ ఆపేయడానికి ఇష్టపడలేదు దేవుడు. I always used to say if God wants to start something in your life, He never stop half done. దేవుడు మీ జీవితం ఏదైతే ప్రారంభించాలని ఆశపడినట్లయితే ఆయన ప్రారంభిస్తారు దాన్ని ఆపేసే దేవుడు మన దేవుడు కాదండి. God created Adam and Eve, but they disobeyed Him very miserably. దేవుడు ఆదాము హవ్వను తయారు చేసినప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు కలిసి దేవుడికి ఎంతో ఘోరమైన పరిస్థితులుగా అవిధేయంగా ఉన్నారు వాళ్ళు. But God still forgive them. కానీ దేవుడు వారిని క్షమిస్తూనే ముందుకు వెళ్తా ఉన్నాడు. But one thing I want to tell you, అని ఒక విషయం మీద చెప్పాలని ఆశపడుతున్నాను నేను. God did not send His Son Jesus Christ immediately when Adam and Eve committed sin. ఆదాము హవ్వ వారు పాపం చేసిన వెంటనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించలేదండి. And He was waiting and waiting and waiting. ఆయన అనేక సార్లు ఎదురు చూస్తూనే ఉన్న దేవుడు ఆయన. And He was started with Adam and Eve, and He was waiting. People are disobeying. ఆదాము హవ్వ నుంచి ప్రారంభించిన ఆయన ఎదురు చూపు ప్రజలు దాటుకున్న కొలది ప్రజలు అవిధేయులుగానే మారిపోతూ ఉన్నారు దేవునికి. After many 100 years or 1000 years, He also started with Noah. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా నోహుతో ప్రారంభించున్నాడు. And the story of Noah ended with the Babel tower. మనకు తెలుసు కదా నోహుతో దగ్గర ముగిసిపోయిందంటే బాబెల్ గోపురం దగ్గర మరలా ముగిసిపోయింది. And people are disobeying Him again and again. అక్కడ కూడా మరలా ప్రజలందరూ కలిసి దేవునికి అవిధేయులుగా మారిపోతూనే వెళ్తా ఉన్నారు. People are turning to their own ways. ప్రజలందరూ కలిసి వారి విధానంలో వారి పరిస్థితుల్లో వారి హృదయం చొప్పున ప్రయాణం చేస్తూ ఉన్నారు. And God is waiting and waiting and looking for a righteous man. దేవుడు ఎదురు చూస్తూ నీతిమంతుల కోసం కనిపెడుతూ ఉన్న దేవుడు ఆయన. And at last God found a family and his name is Abraham and Sarah. దేవుడు ఒక అద్భుతమైన కుటుంబాన్ని కనుగొన్నాడు కదా, అద్భుతమైన కుటుంబం పేరే అబ్రహాము సారా. And God started something with Abraham. దేవుడు అబ్రహాముతో ఒక మంచి విషయం ప్రారంభించినాడు మరలా. And started with Isaac. దేవుడు ఇస్సాకుతో ప్రారంభించినాడు. And started with Jacob. దేవుడు యాకోబుతో ప్రారంభించినాడు. Started with 12 tribes. దేవుడు 12 గోత్రములతో మరలా ప్రారంభించినాడు. And 70 people went to the Egypt and they came 18 lakhs people as a nation. 70 మందిగా వారు వెళ్ళి 8 లక్షల కంటే ఎక్కువ మందిగా వారు ఒక దేశంగా మారిపోయి వచ్చి ఉన్నారు మరలేలు. And it took 400 years for God to send His Son Jesus Christ. 400 సంవత్సరాలు దేవుడు తన కుమారుని పంపించడానికి సమయం పట్టిందండి. It is 4000 years. 4000 సంవత్సరాలు పట్టింది దేవుడు తన కుమారుని పంపించడానికి. From Adam to Abraham 2000 years. ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. From Abraham to Zechariah, Elizabeth again 2000 years. అబ్రహాము నుంచి జకరియా ఎలిజబెత్ సమయం వరకు మరొక 2000 సంవత్సరాలు. God is carefully waiting for 4000 years to send His Son Jesus Christ. దేవుడు చాలా జాగ్రత్తగా 4000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఓపిక పడుతూ ఆయన ముందుకు వెళ్తూనే ఉన్న దేవుడు ఆయన. And He is looking for the time so that He would like to send His Son Jesus Christ to this world. యేసు ప్రభువుని లోకానికి పంపించడానికి సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ వస్తున్న దేవుడు ఆయన. Therefore I am telling you, the coming of Jesus Christ is not an accident.
accidental. అందుకే అంటారు కదా యేసు ప్రభు లోకం రావడం అనేది ఆకస్మికంగా జరిగిన వృత్తాంతము కాదు కానీ చాలా చక్కగా ప్రణాళిక కలిగిన వృత్తాంతం అది. The birth of Jesus Christ is not it's not happened unknowing. ఏదో యేసు ప్రభు వారి పుట్టుక ఈ లోకం కనేది ఏదో అనుకోకుండా జరిగిపోయిన పరిస్థితి కాదండి. Therefore we need to understand God is speaking from the beginning about bringing his son Jesus Christ to this world. అందుకనే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మొదటి నుంచే ఆది శతాబ్దముల నుంచి తన కుమారుని పంపించడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన. When the time has come, God sent forth his son Jesus. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ ద్వారా లోకానికి పంపించున్నాడు. Praise God. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. I want to tell you this morning why Jesus came to this world. ఈ రోజు పొద్దున కాలంలో మీద పంచుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. And the very thing is he's saying here, somebody read Isaiah chapter 9 verse 6. 6వ వచనం మనం చదువుదామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట అంటే చదువుదాం ఒకసారి. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. Here in English it says for to us a child is born. ఇంగ్లీష్ రాయబడిన మాట చూసారా? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, and to us a son is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. When God created Adam, he took the mud and he prepared the mud in his own image and he breathed into his nostrils and he became a man. దేవుడు ఆదామును చేసిన వృత్తాంతం మనం చూసినప్పుడు నేటి నుంచి మట్టిని తీసుకోండి, మట్టికి తన స్వరూపము తన రూపం ఇచ్చి తన నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడని Now he is a చెప్తున్నాడు. big man. ఇప్పుడు ఆయన చాలా పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. When he was created as a big man, he committed sin and he disobeyed God. ఎప్పుడైతే ఒక పెద్ద వ్యక్తిగా ఆదాము తయారు చేయబడ్డాడో ఆదాము ఏం చేశాడంటే దేవుని మాటకి అవిధేయులుగా మారిపోయి పాపం చేస్తూ ముందుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. But Jesus does not become as a big man. He was born as a child. కానీ యేసు ప్రభువు కోసం మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన శిశువుగా పుట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. And Adam became a big man. He committed sin, and because of his commitment of sin, that death came into the world. ఆదాము చాలా పెద్ద మనిషిగా తయారు చేయబడ్డాడు. ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే పాపము చేసి ఆ పాపాన్ని తనకు మాత్రమే కాదు కానీ ప్రపంచం మొత్తం లాక్కొచ్చాడు ఆయన. But Jesus Christ became a small child, but because of him, he cancelled the death and he overcome the death. కానీ యేసు ప్రభువు ఏం చేశాడంటే శిష్యుడిగా పుట్టి చిన్న బాలుడిగా పుట్టి ప్రపంచపు పాపాన్ని మొత్తము ఆయన నాశనం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. And Jesus Christ is a wonderful man of God and he is a prince of peace. దేవుడు మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభువు రాజులకు రాజు, ఆయన ఆశ్చర్యమైన కార్యము చేసే ఆశ్చర్యమైన దేవుడు ఆయన. And he came to this world to save the sinner. యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారంటే కేవలము పాపపు మానవాళిని పరిశుద్ధపరచడానికి మాత్రమే లోకానికి వచ్చాడు ఆయన. That's what I want to tell you this morning, my friends and my brothers and my pastors. Please listen to me. We need to carry the gospel of salvation to the people who are perishing. అందుకని పొద్దున కాలంలో సేవకులారా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం చేయాలంటే ఆ సువార్తను ఆ సత్యవార్తను ప్రపంచం మానవాళి మొత్తానికి మోసుకుపోయే రాజబారులుగా మనం ఉండాలి. And this is the time for us to carry the gospel of Christ to the people, to the unreached people groups. Therefore Jesus is known to those people. మనం ఏం చేయాల్సిన పని ఉందంటే ఎవరైతే సువార్త అందిన స్థలాలు ఉన్నాయో, సువార్తలేని హృదయాలు ఉన్నాయో, సువార్తలేని మానవ జాతి ఉందో వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలంటే క్రీస్తు రాయబారులుగా సువార్తను మోసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా మనకున్నది. And that's what then the angel is visiting Joseph. He was saying the same thing. యేసేపుతో దేవదూత ప్రత్యక్షమైన మాట్లాడుతున్న మాట మీరు జ్ఞాపకం చేసుకున్నారా? Somebody read Matthew chapter 1 verse 21. చదువు ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చదువు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. Because he saved his people from their sin, he will be called Jesus. అక్కడ రాయబడిన మాట చూసారా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. So this morning I want to tell you the coming of Jesus or the birth of Jesus is because he wants to save
his people. యేసు ప్రభు రాకల కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపల నుండి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. And therefore I want to encourage you this morning, carry the gospel of salvation to the people, those who are perishing. ఈ పొద్దున కాలం మేము ప్రోత్సహించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు సువార్తను, యేసు ప్రభు వారి యొక్క సిలువను మనం అనేక మన జనముల దగ్గరికి మోసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. Because that's why Jesus came to this world. అందుకని యేసు ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు. To save the people. ఆయన ప్రజలు రక్షించడానికి వచ్చి To ఉన్నారు. save the sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నారు. To save the whole world. ప్రపంచం మొత్తాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నారు. He ఆయన shed his blood on the cross. కలువరి సిలువ రక్తం మొత్తాన్ని కాచిన దేవుడు ఆయన. Because of the blood he shed on the cross, washed all the sins of the people. కలువరి సిలువ కాచిన ప్రతి రక్తపు బిందువును బట్టి సమస్త మానవాళి పాపమును ఆయన కడిగి వేసిన దేవుడుగా ఉన్నాడు. And he wants to accomplish what the purpose for God has set for him. దేవుడు తను ఎందుకు పంపించినాడో పంపించిన ఉద్దేశాన్ని ప్రపంచంలో నిర్మించడానికి వచ్చిన దేవుడు ఆయన. Therefore we are celebrating Christmas today. అందుకనే క్రిస్మస్ పండుగ ఈ రోజు మనం పండుగ చేసుకుంటూ And ఉన్నాము. then we need to understand why he came to this world, and when we understand the purpose of his coming, we need to preach the gospel to the people. ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క రాకడ గురించిన సమాచారాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉంటామో అప్పుడు మన జీవితంలో క్రీస్తుని గురించిన సువార్తను మోసుకు వెళ్ళేవారిగా మనం ఉంటాము. My dear pastors and my dear leaders, my dear brothers and sisters, this morning I want to encourage you, carry the gospel of Christ to the people unreached. ప్రియమైన దేవుని సేవకులారా, నాయకులారా, అనేక స్థలాల్లో పరిచయం చేస్తున్న వారులారా, ఆలోచించిన విషయం ఏంటంటే మనము క్రీస్తు సేవకులుగా, క్రీస్తు రాయబారులుగా మనం ఆయన సువార్తను అందరి అనేక మన గ్రామాలకు మోసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. But also we need to understand a very important thing here in this passage. ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉన్నదండి. Because of salvation is not the conclusion for Christianity. గమనించండి, రక్షణ అనేది క్రైస్తవ జీవితానికి ముగింపు మాత్రము కాదండి. And because Christ came and he saved his people. ఏదో క్రీస్తు వచ్చారు, ఆయన ప్రజలను వారి పాపం రక్షించారనే విషయం కాదు కానీ. But that is not the end of the story. అది వృత్తాంతపు ముగింపు కాదండి. We always read Isaiah chapter 9 verse 6. మనం ఎప్పుడు ఐజాయా గ్రంథము 9వ ఆలోచన మనం చదువుతూనే ఉంటాము. And we never want to go Isaiah chapter 9 verse 7. మనము ఆలోచించని ఉండిపోతాం కానీ 7వ వచనానికి వెళ్ళకుండా ఉంటాం కొన్నిసార్లు. And we need to understand the second thing, why Jesus came to this world. యేసు ప్రభు ఎందుకు వచ్చారు లోకానికి విషయంలో రెండవ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, And that's what when we read this in chapter 7 we understand. మనం 7వ వచనంలో దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటామండి. And let's read verse 7. 7వ వచనం చదువుదామా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. The very important thing that I want to tell you in this Christmas season is that Jesus Christ come to this world to establish his kingdom. మనం జాగ్రత్తగా కావాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు ఈ క్రిస్మస్ మాసాల్లో ఈ నేల మీద రావడానికి కారణం ఏంటంటే తన రాజ్యాన్ని స్థాపించడానికి. That is the most important thing. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి. You need to understand that Jesus Christ came to this world or born in this world to save the sinners. యేసు ప్రభువు లోకానికి వచ్చిన గల కారణము పాపులను వారి పాపమును రక్షించడానికి. But that is not the end of the story. కానీ అది ముగింపు కాదండి. And that is not the conclusion. అది అక్కడికి ఆగిపోలేదండి. కాదండి. And that is not the end of the ministry. అది మన పరిచర్యకి ముగింపు అది కాదండి. And the most important thing is that we need to establish the kingdom of God. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తన రాజ్యాన్ని ఈ యొక్క పరిపాలన పరిస్థితుల్లో మనం విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And we need to focus our attention on the kingdom of God. ఆ రాజ్యము గురించిన సంగతి పైన మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And the most important thing that we see in the whole Bible is about the kingdom of God. బైబిల్లో ప్రాముఖ్యంగా మనం చూసిన విషయం ఏంటంటే తన రాజ్యమును గురించిన సంగతులు. And because man committed sin, disobeyed God, God wants to do this redemption work. యేసు ప్రభువు పాపము చేసిన మానవుల గురించి తన యొక్క విమోచన కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడుతున్నవాడు ఆయన. But the most important thing for us to understand this morning, my friends, we need to understand the establishing of the kingdom of God, and that is the ultimate purpose of God. అని జ్ఞాపకం చేసిన విషయం ఇంకొకటి ఏంటంటే తన
రాజ్యపు స్థాపన గురించి విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. And we need to understand that Jesus Christ is came this world to establish God's kingdom on this earth. యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారంటే ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే దేవుడి రాజ్యాన్ని ఈ భూలోకం పైన స్థాపించడానికి వచ్చిన దేవుడు ఆయన. Praise God. Hallelujah. Praise God. Hallelujah. These days I'm preaching a series of sermons on book of Daniel and book of Revelation. నేను మరి మా సంఘంలో నేను అద్భుతంగా ప్రసంగం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం పైన, ప్రకటన గ్రంథం పైన ప్రసంగాలు చేస్తూ ఉన్నాను. These two books are very similar in content. ఆ రోజు నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే ఈ రెండు పుస్తకాలు దానికి ఉన్న సమాచారంలో ఒకటిగానే ఉంటాయి. And very important books in the Bible. బైబిల్లో ప్రాముఖ్యమైన పుస్తకములుగా ఈ రెండు పిలువబడుతూ ఉన్నాయి. And these things are mostly talking about the end times. ఈ రెండు పుస్తకాలు దేని కోసం మాట్లాడుతున్నాయంటే ముగింపు సమయము, అంత్య దినముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. Very important thing for us to understand these books. ఈ యొక్క రెండు పుస్తకాల గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి ఎంతెంతో చాలా ఉన్నది. But these two books have a common theme. కానీ రెండు పుస్తకాలు కలిసి ఒక సమాచారాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. And the most important and common theme of book of Daniel and book of Revelation is all about the kingdom of ఈ God. రెండు పుస్తకాల సమాచారం ఏంటంటే కేవలము దేవుని రాజ్యమును గురించిన సంగతులు. And especially book of Daniel when we read, and it is all about the kingdoms. మనం దానియేలు గ్రంథం మాట్లాడుతున్నప్పుడు రాయబడిన మాట్లాడంటే రాజ్యము గురించిన సంగతులు, రాజ్యమును గురించిన సంగతులు అని. The most important thing is in the book of Daniel is about the rise of the kingdoms and the fall of the earthly kingdoms. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో సమాచారం ఏంటంటే రాజ్యము లేవడము, రాజ్యమును మళ్ళీ పడిపోవడము, రాజ్యము లేవడము, రాజ్యమును పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. And the rise of Babylonian kingdom. బబులోను రాజ్యం పైకి లేవడము, And the fall of Babylonian kingdom. బబులోను రాజ్యం మరల కిందకి పడిపోవడము. And then comes the kingdom of Persia. పర్షియల కింద రాజ్యం పైకి రావడం మనం చూస్తూ ఉంటాం. And the fall of Persian kingdom. మరల పర్షియల రాజ్యం మళ్ళీ కింద పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. And the rise of Greek kingdom. గ్రీకు రాజ్యం పైకి రావడం మనం చూస్తూ ఉంటాం. And the fall of Greek kingdom. మరల గ్రీకు రాజ్యం కిందకి పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. And the rise of Roman kingdom. రోమిల్ రాజ్యం పైకి రావడం మనం చూస్తూ ఉంటాం. And the fall of Roman kingdom. మరల రోమిల్ రాజ్యం కింద పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. But the most important thing that we see is there is God's kingdom coming. కానీ మనం చూసిన విషయం ఏంటంటే దేవుని రాజ్యం రాబోతూ ఉన్నది. The book of Daniel is all about God's kingdom. దానియేలు గ్రంథం మాట్లాడుతుంది కదా కేవలం దేవుని రాజ్యం గురించిన సమాచారము దానియేలు గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. And that we need to understand that God is speaking through his prophets about the kingdom of మనం God. ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడు పూర్వీకుల నుంచి మన పెద్దల నుంచి ఆయన తన రాజ్యం గురించి సంగతులు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. Let us read some portions from book of Daniel. Daniel chapter 7 verse 14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందామా? సకల జనములు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. Praise God. హల్లెలూయా. Praise Jesus. హల్లెలూయా. This is a prophecy about Jesus Christ the Messiah. యేసు ప్రభు గురించి మెస్సీ గురించిన ప్రవచన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. And all the kingdoms are given to his son Jesus Christ. బైబిల్ మాట్లాడంటే సకల రాజ్యములు ఆయన కుమారుడు యేసు ప్రభువుకి ఇవ్వబడును. And all the people who speak different languages came under his reign and his rule. ఆయన జనములు ఆయా భాషలు మాట్లాడే వారందరూ కలిసి ఆయన రాజ్యము కిందకి రావడం బైబిల్ మాట్లాడుతుంది అక్కడ. And all the languages should serve him, and his dominion is everlasting dominion. బైబిల్ మాట్లాడుతుంది కదా ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అన్ని రాజ్యములు ఆయన రాజ్యం కిందకి వచ్చిన బైబిల్ మాట్లాడుతుంది. And my friends, this morning I want to tell you, and God's kingdom is everlasting. ప్రియ సేవకులారా, ఈ పొద్దున కాలంలో మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. దేవుని స్తోత్రం. And there is no end for his kingdom. ఆయన రాజ్యమునకు అంతము లేదండి. And it is from eternity past to the eternity future. ఏదో అది ముగింపు ఆరంభం ముందు నుంచి అది భవిష్యత్తు చివరి వరకు ఆయన ఉన్న రాజ్యం అది. And his kingdom is for eternal. ఆయన రాజ్యము నిత్యత్వపు రాజ్యం అండి. And all people are there. ఆయన రాజ్యములో సమస్త ప్రజలు ఉన్నారు. All tongues are there. సమస్త భాషలు ఉన్నవి. All people who are in his name are saved are there. ఆయన నామం పేరిట రక్షించబడిన ప్రతి స్త్రీ పురుషులు అందులో ఉన్నారండి. And it is the will of God that he wants to establish his kingdom through his son Jesus Christ. ఆయన కుమారుడు ద్వారా తన రాజ్యాన్ని పరిపాలించడము స్థాపించడం అనే దేవుని చిత్తంగా మనం చూస్తూ ఉన్నాము. And that is what Daniel was saying in prophecy. అదే దానియేలు గ్రంథంలో దానియేలు మనతో ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్న వార్త. But
the most important thing I want to tell you. అని ప్రాముఖ్యమైన సంగతి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను Let's నేను. read the same chapter verse 18. అదే 7వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదామా? Chapter 7 verse 18. 7వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం. 18. 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగయుగములు యుగయుగమంతయు వరకు Praise God. Hallelujah. Hallelujah. Give a clap offering to God. చెప్పబడి దేవుని నామమున మనందరం And He మహిమపరచుదాం. wants to establish His kingdom. ఆయన తన రాజ్యాన్ని తన ద్వారా పరిపాలన చేయాలని ఆశపడుతున్నాడు. And when He wants to establish kingdom, He is giving privilege for us, for me, for you, and for all of us to be in this kingdom and reign and rule. ఆయన ఏమంటాడంటే నీ రాజ్యం నేను స్థాపిస్తున్నాను కానీ అందులో ఉండవలసిన వాళ్ళు మీరు నేను మనమందరం కలిసి ఆయన రాజ్యంలో ఏక భాగస్తులే ఉంటూ ఆయన రాజ్యం మనం పరిపాలన చేసేవారిగా మనం ఉంటాం. And that's why the word is here says, but the saints of the Most High. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట మీరు చూసారా 18వ వచనం అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. And it says, but the saints of the Most High shall receive the kingdom. అక్కడ రాయబడిన మాట మీరు చూసారా వాళ్ళే రాజ్యమేలుదురు యుగయుగములు రాజ్యమేలేది పరిశుద్ధులు అయిన మనమే. And they possess the kingdom forever. Amen. యుగయుగముల వరకు యుగయుగాంతము వరకు ఆయన రాజ్యాన్ని మనం ఏలే వారంగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. You are in that kingdom. మీరు ఆ రాజ్యంలో ఉన్నారండి. I am in that kingdom. నేను రాజ్యంలో ఉన్నానండి. Pastor Garu, you are there in that kingdom. అయ్యగారు మీరు రాజ్యంలో ఉన్నారండి. Maybe when we are in this world we think that maybe Modi is a king here. మనం ఏమనుకుంటామంటే రాజ్యంలో ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారు రాజ్య పరిపాలన చేస్తున్నారు అనుకుంటాం మనం. Maybe while we are in this world we think that Jagannath Reddy Garu is the king. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్నంత వరకు అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్ గారు రాజు అనుకుంటాం మనం. But I want to tell you my brother and my sister this morning that we are the kings of God. ప్రియమైన దేవుని సేవకులని పుట్టుక నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు రాజులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. And God has given such a authority and such a power to you and to me and to all of us to reign and to rule. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఏలడానికి మనం రాజుగా నిర్మించిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. And that's why Jesus Christ came to this world. అందుకనే యేసు ప్రభువు లోకం రావడం జరిగిందండి. And that's why Jesus Christ came to this world to give that authority and to bring us to the kingdom. అందుకనే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీకు రాజ్యాధికారం ఇచ్చి తన రాజ్యానికి రాజుని నియమించినాడు ఆయన. And that is why when the Gabriel visited Mary and the angel of God saying the same thing. అందుకనే గాబ్రియల్ దూత మరియను దర్శించినప్పుడు మాట్లాడుతున్న మాట మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా? And let's look into Luke chapter 1 verse 30 and 31. 31వ వచనం మనం చదువుకుందాం. దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. Continue. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. Praise God. Hallelujah. Praise God. Hallelujah. And it says again and again. అక్కడ మరలా రాయబడిన మాట మీరు చూసారా? And the angel of God visited Mary. దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి దర్శించినప్పుడు Mary, do not be worried about this thing. మాట్లాడుతుంది కదా మరియా భయపడకుము. And the most high God will come upon you. బైబిల్ మాట్లాడుతున్నారంటే నువ్వు గొప్ప సర్వోన్నతుని కృపను పొందుతుంది నీవు. And the Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ నీవు పొందుకొని ఉన్నావు. And you will go give a birth to a child. నువ్వు ఒక కుమారునికి జన్మమిస్తావు. And he will become the son of the most high God. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. And he will reign and rule. ఆయన తన రాజ్యమును పరిపాలన చేయను. దేవుని స్తోత్రం కలుగును on the throne. ఆయన సింహాసనం పైన కూర్చుని దానిని ఏలును. And he will be ruling and reigning forever and ever. ఆయన రాజ్యమును నిరంతరము ఏలుచు పరిపాలన చేస్తూ ఉండును ఆయన. And that is the purpose of God why Jesus came to this world. ఈ లోకానికి వచ్చిన కారణము అదే ఆయన ప్రభు పైన మీకు తెలియజేస్తా ఉన్నాను. To reign and to rule. ఆయన రాజ్యమును ఏలి పరిపాలించును. To give authority to all of us. ఆయన మనందరికీ అధికారం ఇవ్వడం కోసమే తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు ఆయన. And that's why he is calling us the priests and the kings of God. అందుకే ఆయన మనల్ని అంటాడు కదా మీరు యాజక సమూహము మీరు ప్రధాన యాజకులు మీరు రాజులని పిలుస్తున్నాడు ఆయన. And therefore we need to understand the
స్తుతిస్తున్నాము. And thank you, pastors, for being here. మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిని బట్టి దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ And ఉన్నారు. I want to tell you one thing. ఈ రోజు ఒక విషయం మీద పంచుకోవాలని ఆశపడుతూ I ఉన్నాను. want to reach out to you something this ఈ morning. రోజు గొప్ప సువార్తతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను. And the very purpose of Jesus coming to this world is to save the sinner. యేసు ప్రభువు లోకానికి రావడం గల కారణం ఏంటంటే పాపములను తన పాపము నుంచి రక్షించడానికి అయి ఉన్నది. And therefore you go and preach the gospel of Jesus Christ to the unreached people group. అందుకనే మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఆయన రాజ్యపు వార్తను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And that is not the end of the story. ఐదు వృత్తాంతపు ముగింపది And కాదండి. that is not the conclusion for Christianity. క్రైస్తవానికి అది అంతము కాదండి. And that is not the conclusion for Christian ministry. క్రైస్తవ పరిచర్యకు అది ముగింపు కాదండి. And there is a greater responsibility that God has given us. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భారం ఏంటంటే And He has given that great responsibility to you and to me this day. ఆయన ఈ రోజు నీకు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యత ఏమిటి అంటే And this morning He was reminding us again and again. మరలా మనకి అది జ్ఞాపకం చేస్తున్న విషయము ఏమిటి అంటే And the very responsibility is for us to establish God's kingdom. ఆయన రాజ్యమును స్థాపించే అవసరము మనకెంతైనా ఉన్నది. దేవుని స్తోత్రం And He has కలుగుగాక. given us the power and authority and the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ భారాన్ని తన రాజ్యవ్యాప్తిని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన With the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా With the anointing of the Holy Spirit. అభిషేకపు పరిశుద్ధాత్మ ద్వారా With the unction of the Holy Spirit. పరిశుద్ధ ఏర్పరిచిన పరిస్థితుల ద్వారా With the power of the Holy Spirit. పరిశుద్ధ శక్తి ద్వారా Go and preach the gospel. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. And establish God's kingdom. దేవుని రాజ్యాన్ని స్థాపించండి. God's reign and God's rule. ఆయన పరిపాలన మీరు చేయండి. And He is ruling us. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. But God is ruling. ఆయన దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. And His throne is above all thrones. అన్ని రాజ్యం సింహాసనముల కంటే ఆయన సింహాసనము అత్యున్నత సింహాసనము. And this is the purpose Jesus Christ came to this world. దీనికి ఆయన యేసు ప్రభు లోకానికి రావడం గల కారణము అదే ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నది. Today you really want to serve God? ఈ రోజున నిజంగా ఒక ప్రశ్న మీద చాలా ఆశపడుతున్నారు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారా? You really want to work with God? దేవునితో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? You really want to do God's ministry? మీరు నిజంగా దేవుని సేవలో నిమగ్నమయ్యడానికి ఇష్టపడుతూ ఉన్నారా? You really want to God's will? మీరు నిజంగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాల్సిన అవసరంగా భావిస్తూ ఉన్నారా? You really want to do God's will in your life? దేవుడి చిత్తాన్ని మీ జీవితం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారా? You really want what God wants to do? దేవుడు ఏమైతే చేయడానికి ఆలోచన చేస్తున్నాడో అది మీరు చేస్తూ ఉన్నారా? You really want to do what God is pleasing in your life? దేవుడు మీ జీవితాల ద్వారా ఏదైతే ఆశ్చర్యంగా ఆనందంగా భావిస్తున్నాడో దానిని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? If you want to do that, I want to read the last part of Isaiah chapter 9 verse 7. ఒకవేళ మీరు దాన్ని చేయడానికి సిద్ధపడినట్లయితే ఒకసారి మన పరిశుద్ధ గ్రంథం తిరిగేద్దామా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందామండి. And the last part of it saying like this. చివరి వచనం ఇలా మాట్లాడుతుంది కదా. Somebody would like to read that portion? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం చదువుతారు ఎవరైనా ఒకరు? ఇది మొదలుకొని Yes. మితి లేకుండా దానికి వృద్ధియు Yes. క్షేమమును Yes. కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును Yes. రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను Yes. రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యముల అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. Praise God. హల్లెలూయా. Praise God. చెప్పండి హల్లెలూయా. And the word of God says this, the zeal of the Lord of hosts will do this. అది రాయబడిన మాట తెలుసండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. And the Lord and the Father in the heaven wants to do something very special. పరలోకంలో ఉన్న మన తండ్రి మన జీవితంలో ఏదో ఒక ఆసక్తి కలిగిన విషయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. He is not doing something very simple. ఆయన ఏదో మామూలు సాధారణమైన విషయాన్ని చేయడం కోసం He ఆలోచించట్లేదండి. is not trying to do very similar. ఏదో పోలిక కలిగిన విషయాన్ని చేయడానికి సిద్ధంగా లేడండి. He is not trying to do something unnoticed. ఏదో గుర్తింపు లేని దాన్ని ఆయన చేయడానికి సిద్ధంగా లేడండి. He is not trying to do something careless. ఏదో పరిస్థితిగా పట్టించుకోలేని దాన్ని గురించి ఆయన చేయడానికి సిద్ధంగా లేడండి. He is not something to do which is negligence. ఏదో పట్టించుకోని పరిస్థితుల్లో వదిలేసిన దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా లేడండి. And the Lord of hosts will do something with his zeal. అక్కడ రాయబడిన మాట మీరు చూసారా? సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని స్తోత్రం కలుగును గాక.